ఈ పూరి గుడిసెలు లాంటి చర్చిలు తర్వాత ఏమవుతాయంటే తర్వాత మేడలు కడతారు, మిద్దెలు కడతారు, అంతస్తుల మీద అంతస్తులు వేసేస్తారు. ఇంకా తర్వాత ఏంటంటే ఒక పెద్ద పెద్ద చర్చిలు అన్నమాట. మన గుడులు ఎందుకు పనికిరావు ఆ చర్చిల దగ్గర అలా తయారు చేసేస్తారు. అలా తయారు చేసేసిన తర్వాత కేవలం కింద ఒక హాల్ కడతారు. ఆ హాల్ ఏంటంటే ప్రార్థనల కోసం. తర్వాత దాని మీద కట్టుకున్న అంతస్తులన్నీ వాళ్ళ నివాస యోగ్యాలన్నమాట. అక్కడ లేని విలాసాలు ఉండవు. వాళ్ళకి ఏసీలు, పెద్ద పెద్ద త్రిపుల్ బెడ్రూమ్స్, ఇంకా 4 బెడ్రూమ్లు. వాళ్ళ ఇంటిలో లేని విలాస వస్తువు ఉండదు. వాళ్ళకి లేని విలాస జీవితం ఉండదు. ఈ పూరి గుడిసెల్లో బ్రతుకుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ చర్చికి వచ్చి కానుకలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఎలాగే ఉంటారు. వీళ్ళు మాత్రం అంతస్తుల మీద అంతస్తులు కట్టుకుంటారు, ఏసీ కారులో తిరుగుతారు. వాళ్ళకి ఒక సంవత్సరానికి ఒక కారు కొన్నట్టు కొంటారన్నమాట. వాళ్ళ ఇంట్లో 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 4కి 4 కార్లు, 4 బళ్ళు ఉంటాయి. తెలుసుకోండి, విషయం తెలుస్తుంది. అంతేగాని మన ఊళ్ళోకి వెళ్ళి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మనల్ని ఏమి ఎవరు కూడా డిమాండ్ చేయరు, దక్షిణ వేయండి దక్షిణ వేయండి అని. మనకు కలిగితే భగవంతుడికి దక్షిణ వేస్తాం, లేదంటే వచ్చేస్తాం, నమస్కారం చేసుకుని ప్రశాంతంగా అక్కడ కాసేపు కూర్చొని వచ్చేస్తాం. కానీ వీళ్ళకి ఇలా కాదు, పర్సంటేజ్ ఉంటుందన్నమాట. కోడి గుడ్డు పెడితే గుడ్డు, బియ్యం తెచ్చుకుంటే ఒక 10 కేజీలు బియ్యం మూట తెచ్చుకుంటే అందులో ఒక 5 కేజీలో 2 కేజీలో మొత్తానికి. ఇలాగ ఇంక ఇది అది అని కాదు, ప్రతీది కూడా వీళ్ళని శుభ్రంగా పామి తోమి వీళ్ళ రక్తం అంతా పీల్చేసి జలగల్లాగా, ఈ పాస్టర్లు జలగల్లాగా 4 మంచి మాటలు చెప్పి వాళ్ళ ఒంట్లో ఉన్న రక్తాన్ని అంతటిని కూడా పీల్చేసి వీళ్ళకి ఏం తెలియదు, అదొక రకమైన మత్తులో ఉంటారు. చివరికి వాళ్ళని ఎలా తయారు చేస్తారంటే మేము హిందువులం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటట్లు, భయపడేటట్లు బ్రెయిన్ వాష్ చేసేస్తారు. అసలు భగవంతుడు అంటే ఒక్కడే అంటూ ఇస్లాంలోకి మారిన హిందువులు కూడా చాలామంది ఉన్నారు. నేను చాలామందిని చూశాను. మళ్ళీ కమిట్మెంట్ ఏంటో తెలుసా, బాప్తిజం తీసుకున్న వాళ్ళు మళ్ళీ హిందూ మతంలోకి మారడానికి ఉండదు. అదొక పెద్ద నియమం. లేదంటే భగవంతుడు చాలా పెద్ద పెద్ద శిక్షలు వేసేస్తాడన్నమాట. మళ్ళీ బాప్తిజం తీసుకుని మళ్ళీ హిందూయిజంలోకి అడుగు పెట్టాలంటే భయపడిపోయి వణికిపోతారు జనాలు. ఇలా తయారు చేస్తున్నారన్నమాట. సొంతంగా ఆలోచించే పరిణతి, ఆలోచన, విచక్షణ, స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోక ఎదుటవారి మాటలకి, ప్రలోభాలకి లోనైపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారన్నమాట. ఇదంతా భగవంతుడి మీద భక్తితో కాదు. వాళ్ళు ఏవో చిన్న చిన్న ఆశలు చూపిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి చీరలు, సంవత్సరానికి 2-3 సార్లు భోజనాలు. వీళ్ళ దగ్గర వేలకు వేలు లాక్కుంటూ అదే భగవంతుడు ప్రసాదం వాళ్ళకి. కాబట్టి ఆలోచించండి. షెడ్యూల్ కులాల వారు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎవరైనా ముందు హిందువే.